హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏమంటే చాలా రోజులుగా మేము ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే దగ్గరగా 6.5 years అయిపోయింది మేము మ్యారేజ్ అయిపోయేసి. కానీ మేము అప్పుడప్పుడు చూస్తాం, కానీ చాలా రోజులు అయిపోయింది మేము మళ్ళీ ఆల్బమ్ చూడకుండా అట్టే వదిలేసినాము. మా ఓడు ఇప్పుడు చూపిద్దామంటే చూపిస్తాను అనమాట ఆల్బమ్ ఎవరెవరు ఉంటారు అనేసి. వాడు అడిగినాడు నేను లేనా అని వాడి భాషలో చెప్తాన్నాడు. వాడి ఫోటోలు అన్ని వెతుకుతాండి దీంట్లో ఉన్నాయో లేవనేసి, కానీ వాడికి తెలియదు కదా అది. ఓకేనా, ఈ వీడియో మీకు చూపిస్తాను. ఓకేనా, ఫొటోస్ మేము ఎట్లా తీసుకున్నాం, మ్యారేజ్ లో ఎలాగున్నాము అవన్నీ మీకు చెప్తాను. 6.5 years అయిందనమాట మాకు మ్యారేజ్ అయ్యి. ఇదే మా మ్యారేజ్ ఆల్బమ్ అనమాట. ఓకేనా, పైన ఇలాగుంటుంది, రాజశేఖర్ రేవతి డేట్ ఉంటుందన్నమాట. మాకు వచ్చేసి ఏప్రిల్లో అయిందనమాట, 2017లో అయింది. ఇప్పుడు 6.5 years అయిందనమాట. ఇలాగ ఉంటుంది ఎంట్రన్స్. ఓకేనా, మా లోపలికి వెళ్తే ఇది స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ పీస్ మా వైఫ్ది. స్టార్టింగ్ పీస్ ఇలాగ ఉంటుంది మా వైఫ్ది. ఇక్కడ వచ్చేసి మేము ఇద్దరం ఉన్నాము. ఇక్కడ మధ్యలో పేర్లు వస్తుంది అనమాట, రాజశేఖర్ అనేసి రేవతి అనేసి. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది. అంటే 6.5 years అయిందనమాట మాకు. ఇది ఆల్బమ్ ఇలాగనే ఉంది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, కనీసం 6 months ఒకసారి 1 year ఒకసారి చూస్తుంటాము. అప్పుడు ఇలాగ ఉన్నాను నేను. చూడండి చూడండి అప్పుడు ఇలాగున్నాను, సన్నగా ఉన్నాను. అసలు చూసేదానికి కూడా ఎవరు గుర్తుపట్టరు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మా డాడీ, ఇక్కడ మా మమ్మీ, ఇక్కడ మా పిన్ని, ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ వైఫ్, నెక్స్ట్ ఇక్కడ మా చిన్నాయన కూతురు అనమాట. ఇక్కడ మా అత్త, ఇది పెద్దత్త, ఇక్కడ మా చిన్నమ్మ, మా చిన్నాయన అనమాట. ఇంకో చిన్నాయన, చిన్నమ్మ, మా మామ అనమాట. ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. ఆ రోజు మేము అందరం వెళ్ళాం మా ఊరికి. అంటే మ్యారేజ్ అయ్యే ముందు అక్కడ నలుగులు అవన్నీ పెడతారు కదా, దానికోసం అందరూ వచ్చారనమాట. ఇది మా ఇల్లు అనమాట. అప్పుడు 6.5 years ముందు ఇది మా ఇల్లు అనమాట, ఊర్లో పల్లెటూరులో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా అత్త అనమాట. మా అత్త వాళ్ళే ఫస్ట్ పూలమాల వేయాలన్నమాట. అంటే నలుగు పెట్టేదానికి మా మమ్మీ, మా డాడీ. నెక్స్ట్ మా చిన్నమ్మ వాళ్ళు, మా అత్త వాళ్ళు అనమాట. ఇక్కడ మా చిన్నాయన ఉన్నాడు కదా, ఈయన మా చిన్నాయన, మా నాయన తమ్ముడు అనమాట ఆయన. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మా సార్ అనమాట. ఈయన చిన్నప్పుడు సార్ అనమాట. ఒకటో LKG UKG ఒకటో క్లాస్ మా సార్ అనమాట. సేపి ఐవార్ అని పేరు. సేపి ఐవార్ అనమాట. మా ఊర్లో పెద్దనార్పల్లి. ఇప్పుడు లేట్ చనిపోయినాడు ఈ సారు. భయంకరంగా కొట్టేవాడు అనమాట చదువుకోకపోతే. ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళ కూతుర్లు. నెక్స్ట్ ఇక్కడ దేవుడికి దండం పెడుతున్నాను. ఇక్కడ వచ్చేస్తే మా పెద్దయ్య అనమాట. ఇక్కడ మా తమ్ముడు, మా చిన్న కొడుకు అనమాట. నాలాగనే సేమ్ డిటో, ఇద్దరం ఒకేలాగా ఉంటాము. మా సార్ ఇలా మా ముగ్గురికి ఈ సార్ అనమాట. అప్పుడు టీచరు. వీడు చిన్నోడు, చాలా చిన్నోడు వీడు, మా చిన్నాయన కొడుకు. ఇది వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. వీళ్ళిద్దరు నాకంటే ముందు అయింది, మా చిన్నాయన కొడుకు అనమాట వాడు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మా ఇంటి ముందర బొడ్రాతం అనేసి, అంటే మేము మా తాత కాలం ముందు నుంచి మా ఇంటి ముందర దేవతలు ఉన్నారనమాట. ఇట్లా ఈ దేవతకి పూజించిన తర్వాత మేము మ్యారేజ్ చేసేదానికి వెళ్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే నేను, మా సారు, మా పెద్దయ్య, మా తమ్ముళ్ళు, మా నాయన, మా చిన్నాయన అనమాట. మొత్తం అంతా ఫ్యామిలీ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ గా ఉంటుంది డిజైన్. చూడండి అప్పట్లోనే 6.5 years లోనే ఎంత మంచిగా చేసినారో. సూపర్ గా ఉంది. నాకైతే ఇవి నా హ్యాండ్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా, నా హ్యాండ్స్ మధ్యలో ఫోటో తీసి పెట్టారనమాట. బాగుంటది. ఓకేనా, ఇది వచ్చేసి అదే నేను చెప్పాను కదా, ఊరు బయలుదేరేటప్పుడు మా ఇంటి దగ్గర ఉంటుంది అనమాట. ఇది రాములవారి గుడి, మా ఇంటి దగ్గర ఉంటుంది రాములవారి గుడి అనమాట. నెక్స్ట్ ఇక్కడ టెంకాయ కొట్టుకునేసి దేవుని ముక్కునేసి వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మా అత్త, మా చిన్నాయన, మా అత్త వాళ్ళందరూ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మా కార్ అనమాట. ఇది మా తమ్ముడి కారు. ఇక్కడ లోపల ఉన్నాడు కదా మా తమ్ముడు, అంటే ఆయన డ్రైవరు. నెక్స్ట్ ఇది మా కారు. అప్పట్లోనే 6.5 years లోనే మా కారు. ఇప్పుడు లేదు, అమ్మేసి వేరే తీసుకున్నాము. నెక్స్ట్ కార్లో బయలుదేరినాము. ఇక్కడ స్టిక్కరింగ్ కూడా వేయించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి మండపంకి వచ్చాం. అప్పుడు చూడండి చిన్న పిల్లల్లాగా ఉంటాను. ఎవరు కూడా చూడద్దు. మా అక్క, సూపర్ అక్క ఇక్కడ ఉంది చూడండి లాస్ట్ లో. ఓకేనా, మా అక్క అంటేనే మాకు భయంకర. మా ఫ్యామిలీ మొత్తానికి హెడ్ అయినా, మంచిగా అయినా, చెడైనా మా అక్కే అనమాట నిర్ణయిస్తుంది అనమాట ఏదైనా సరే. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇంకొకటి బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి డిజైన్. 6.5 years ముందు డిజైన్ అంటే ఎంత మంచిగా చేశారు చూడండి అప్పట్లోనే. ఇప్పుడు ఇది చేసుకోవాలని కూడా దగ్గరగా 30,000 నుంచి 40,000 అడుగుతారు. అప్పుడు తక్కువ, చాలా అంటే చాలా తక్కువ అనమాట. పెళ్లి మండపానికి ఎంటర్ అయ్యానమాట. చూడండి పెళ్లి మండపానికి ఎంటర్ అయినాము. మా అక్క వచ్చేసి, మా అక్క నా దగ్గరే ఉండింది అప్పుడంతా.
నెక్స్ట్ వచ్చేసి ఈయన ఈ బాబాయే నాకు మ్యారేజ్ ఫిక్స్ చేసింది మా వైఫ్ తో. ఈయన ఈ బాబాయే ఈయన. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే ఎంటర్ అయినాము. ఇంకా ఇక్కడ ఎంటర్ ది న్యూ డ్రాగన్ అనమాట. ఈమె ఎవరో తెలుసు కదా అందరికి, మీకు తెలిసింటది. ఈ హీరోయిన్ ఎవరో తెలిసింటది, మా రేవతి మేడము, మా వైఫ్ అనమాట, వాళ్ళ మమ్మీ. నెక్స్ట్ వాళ్ళ అక్కోళ్ళు, వీళ్ళంతా వాళ్ళ అక్కోళ్ళు, వాళ్ళ ఒక్క బిడ్డోళ్ళు అనమాట. ఇక్కడ మా మమ్మీ, మా చెల్లెలు అనమాట, మా తమ్ముడు అక్క అనమాట, మా తమ్ముడు భార్య, మా అత్త అనమాట. మా అమ్మోళ్ళు కూడా రెడీ అయినాయి, స్టార్ట్ అయినారనమాట. ఇక్కడికి వస్తే ఇంకా మా వైఫ్ వాళ్ళ అక్కోళ్ళు అంతా. మా అక్కోళ్ళ మా అక్క ఫస్ట్ స్టార్టింగ్ బొట్టు పెడుతుంది అనమాట. ఎందుకంటే మా ఇంటికి మొత్తం డిసైడ్ చేసేది ఈమె అనమాట. ఈమె డిసైడ్ లేకుండా మేము ఏం చేయలేము అనమాట. ఇక్కడ సేమ్ బిట్టో మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తమ్ముడు భార్యలు, మా అమ్మ, మా అత్త అందరూ. ఇక్కడ ఇంకో చెల్లి అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మా ఫ్యామిలీ ఫోటో ఇదంతా. మా అక్క, నెక్స్ట్ మా తమ్ముడు వైఫ్, మా చిన్నమ్మ, మా అత్త కూతురు అనమాట ఈమె. నెక్స్ట్ మా అమ్మ, నెక్స్ట్ మా వదిన, మా అన్న వైఫ్, మా పెద్దత్త, అందరూ హోల్ ఫ్యామిలీ. ఇంకా ఇక్కడికి వస్తే ఇంకో డిజైన్ అనమాట, సూపర్ డిజైన్ అనమాట ఇది. చూడండి, చూసేదానికి ఎంత బాగుందో. ఇక్కడ చూడు, మా అక్కకి మా అత్త కూతురు వీళ్ళిద్దరు బాగా అల్లరి చేస్తారు అనమాట. అందుకని నీళ్ళు దాపిస్తారు మా అక్కకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా రెడీ అయిన ఎంటర్ అయినారనమాట. ఇంకా మ్యారేజ్ కి అదే కళ్యాణ మండపానికి వచ్చేసినామంతా. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇంకా నలుగు అనమాట. నలుగు అదే మ్యారేజ్ డేకి వచ్చే కళ్యాణ మండపానికి వస్తాం కదా, వచ్చినప్పుడు నలుగు పెడతారనమాట. ఇలా కూర్చొని పెట్టి నలుగు పెడతారనమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకి ఇంకా తెలిసిందే. ఇవన్నీ మ్యారేజ్ ఇంకా ఈయన మా బాబాయ్, ఈయన మ్యారేజ్ ఫిక్స్ చేసింది మా వైఫ్ కి. ఇవన్నీ కొన్ని మిక్స్ అయిండాయి అక్కడక్కడ. చూడండి, ఇది చూడండి, ఫోటో బ్యూటిఫుల్ గా ఉంటుంది. డిజైన్ మాత్రం చూడండి. అప్పట్లో నేనే చిన్నోళ్ళలాగా కనిపిస్తుండ మా వైఫ్ కంటే. మా వైఫే పెద్దదే కనిపిస్తుంది, అందరూ అదే అంటారు. కానీ ఇప్పుడు మాత్రం వేరే లెవెల్. ఇప్పుడు చూడండి, ఇదంతా మ్యారేజ్ ముందు అనమాట. ఏమో చూడు, ఓ నవ్వుతాను అనుకుంటా. ఈడేమో అనంది, ఈడ నవ్వుతాంది. ఇంకేం లే, అయిపోయాయని. అప్పట్లో మేము ఫోన్ యూజ్ చేసేవాళ్ళం కాదు. చూడు, ఇది వచ్చేసి ఫస్ట్ సారి కలిసినప్పుడు ఈ షర్టు, ఈ ప్యాంటు, ఈ షూ అనమాట. హైదరాబాద్ నుండి తెచ్చుకున్నాం ఇవన్నమాట. అప్పుడు ఫస్ట్ ఫోటోలో పక్క నిలబడుకుంటే కొంచెం గ్యాప్ ఉంది కదా. మా వాళ్ళు ఏం చేశారంటే పక్క నిలబెట్టిద్దాం. ఇక్కడ చూడండి, పక్క ఇది మా వైఫ్ వాళ్ళ చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు ఇంకోరనమాట. ఇంకొకటి వచ్చేసి మెయిన్ గా మా ఓడు అనమాట, మా తమ్ముడు. నెక్స్ట్ మా చిన్నాయన. ఇక్కడ మా అక్క, మా బావ ఇంతవరకు ఇదే ఫోటోలో ఉండేది, ఇంకా లేదు నాకు తెలిసి. ఇది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇంకా మా ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ అనమాట. ఇంకా చూడండి, హోల్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇంకో డిజైన్, సూపర్ డిజైన్ ఇది. చూడండి ఎట్లా ఉందో, నాకు చూసేదానికి మంచిగా ఉంది. ఇప్పుడైతే 40,000 50,000 పెట్టాలి. ఇంకా ఇదంతా చూసుకుంటా పోతే ఇంకా మొత్తము ఇంకా మా మామూళ్ళు, మా వైఫ్ వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు అనమాట. వీళ్ళు ఫ్యామిలీ ముగ్గురు అనమాట. వీళ్ళు నలుగురు, రేవతితో కలిపి నలుగురు అనమాట. నెక్స్ట్ వీళ్ళ అన్న. నెక్స్ట్ చూడండి, సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇంకో డిజైన్. ఈ డిజైన్ చూడండి, ఓయమ్మ, కళామందిర్లో డిజైన్. ఇది యాడ్ ఇస్తానులే, అట్ ఇస్తాను ఈమె. సరే క్లాసిక్ ఇలా. నెక్స్ట్ నలుగు అనమాట. నలుగు స్టార్ట్ అయింది చూడండి. ఇంకో డిజైన్, నలుగు స్టార్ట్ అయింది. ఈడొచ్చేసి మా మచ్చాగాడు, మా అక్క అని చెప్పాను కదా, డిసైడ్ ద ఫ్యామిలీ అని, వాళ్ళ కొడుకు అనమాట, మా అక్క కొడుకు. మొత్తంగా అంతే సేమ్ అట్లనే ఉంటాయి ఫోటోలన్నీ. చూడండి, మా ఊరు వాళ్ళు అందరూ చూడండి. అప్పట్లో మనం ఒక రేంజ్ లో ఉన్నాంలే. ఎందుకంటే అప్పుడు ఇంకా తెలియంది ఏముంది, పెళ్లి కాకముందు అన్ని ఇన్ని చేస్తున్నాం. పెళ్లి అయిన తర్వాత ఏమీ ఉండేదిలే, అంత అయిపోయా కథం. ఏమొచ్చేసి మా అవ్వ అనమాట, లేట్ గా చనిపోయింది అనమాట. మాకు భయంకరంగా ఇష్టం మేము. ఇక్కడ చూడండి, కాలు ముక్కుంటాను చూడండి మా అవ్వకి. నేను మా వైఫ్ కాలు ముక్కుంటాను. మా అవ్వ అంటే మాకు బాగా ఇష్టం అనమాట. ఇది అయిపోయిందా? ఇది మా చిన్నాయన, మా పెదనాయన, ఇంకో పెదనాయన, మా చిన్నాయన అనమాట. మా అన్నోళ్ళ ఫ్యామిలీ ఇది. నెక్స్ట్ మా మామూలు ఫ్యామిలీ, మా ఊరు సర్పంచ్, ఇంకో వీళ్ళిద్దరు అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, డిజైన్ సూపర్ గా ఉంటుంది. ఈ డిజైన్ చూసారంటే చూడండి ఎట్లుంది గత్తనంలా, అది విషయం. ఇంకో ఆల్బమ్ ఉంది, చూపిస్తాను, టకటగా చూపించేస్తాను. ఇది ఫస్ట్ ఆల్బమ్. ఇంకో ఆల్బమ్ ఉంది.
ఇది ఇంకో ఆల్బమ్ చూడండి, ఇది టకటక చూపించేస్తాను. ఇది చూడండి, డిజైన్ చూడు సూపర్ గా ఉంది. డిజైన్ మాత్రం బాగా పెట్టాడు, కానీ అమౌంట్ మాత్రం తక్కువ. ఇప్పుడు ఇలాంటి ఆల్బమ్ కావాలంటే ఎంత ఉంటుందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదైతే నేను తీసుకున్నది అయితే దగ్గరగా ఒక 6,000 నుంచి 7,000 నేను తీసుకునింది ఈ అప్పట్లో. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. ఇలాంటి ఆల్బమ్ కావాలంటే ప్రైస్ ఇప్పుడుండే జనరేషన్ లో ఆల్బమ్ ఎంత ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూడండి, అయిపోయింది మ్యారేజ్, అయిపోయింది కట్టేసిన, అయిపోయిన వెంటనే అంతే అయిపోయాయి. లైఫ్ అంతా స్పాయిల్. ఇంకేమీ లే. పెళ్లిలో పడినా, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక పిల్లలు, బాధ్యతలు, జీవితము ఇదిరా అదిరా అనేస్తారు. ఇంకెక్కడ పోనవసరం లేదు. చూడండి, అప్పుడు మనం అట్లున్నాం. ఎవరు చూసింటారు కదా అందరూ చాలా మంది నేను వర్క్ చేసే కంపెనీలలో మా ఇద్దరం చూసి లవ్ మ్యారేజ్ అంటారు. లవ్ మ్యారేజ్ కాదురా బాబు, మాది అరేంజ్ మ్యారేజ్ అంటే ఎవరు నమ్మట్లే. చూడండి, మాది అరేంజ్ మ్యారేజ్ అన్న ఇప్పుడన్నా నమ్మనరా బాబు, మాది లవ్ మ్యారేజ్ కాదు. చూడండి, లవ్ మ్యారేజ్ అయితే ఎంతగా వస్తారా జనాలు. చూడండి, అరేంజ్ మ్యారేజ్ మాది పక్కా అరేంజ్ మ్యారేజే. మ్యారేజ్ అయిన తర్వాత మేము ఒక 3 months లవ్ చేసుకున్నాం అంతే, ఇంకేమిలే. అంటే మ్యారేజ్ తర్వాత ఎవరైనా లవ్ చేసుకోవాల్సిందే కదా. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లాన్ని ప్రేమించాల్సిందే, తప్పదు. అదే ప్రేమించకపోతే మెట్టతో కొడతారు పట్టుకొని. చూడండి, సూపర్ గా ఉంది కదా ఆల్బమ్. ఈ ఆల్బమ్ ఇప్పుడు కావాలంటే ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. చూడండి, ఇది చూడండి సూపర్ ఉంటది. ఇది డిజైన్ చూడ, ఈ డిజైన్ సూపర్. ఈ ఫోటోలు చూడాలంటే మళ్ళా పెళ్లి చేసుకోవాలనిపించేస్తుంది ఈ ఫోటోలు చూడాలంటే. మా వాడు చూడు, అయ్యో మా అన్నకి పెళ్లి అయిపోతుందో అంటున్నాడు. ఇది చూడు, చూడండి, మా వాడు వైఫ్. ఇదే విషయం అబ్బా. మా మచ్చ అక్కడ కాలు కడగతా ఉంటాడు. నాకు పెళ్లి తర్వాత బామాది కాలు కడగలి కదా, కాలు కడిగినడుదో మా బామాది గడు సాయి, పేరు సాయి, భయంకరంగా రిచ్. ఇప్పుడు బీటెక్ ఏదో చదువుతా ఉన్నాడు. ఈ పక్క ఆ పక్క అందరు వేసుకొని బండి వేసుకుని నేను పోతా ఉంటాడు మా వాడు. ఎప్పటికైనా సరే లైఫ్ లో మంచి స్టేజ్కి వస్తారా సాయి నువ్వా. చూడండి, మగం చూడు ఎంత చిన్నగా ఉంది అప్పుడు మగం చూడండి. ఇదబ్బా, ఇదేంది లాస్ట్ అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత అయిపోయి అరుంధతి నక్షత్రం చూపించారు. ఆ నక్షత్రం గిఫ్ట్లు అంటే గిఫ్ట్లు కాదు. ఆ రోజు సర్పంచ్ వాళ్ళ వైఫ్, హస్బెండ్, వీళ్ళందరూ మా ఊరు సర్పంచ్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మా బావ, మా అక్క సర్పంచ్ వాళ్ళు అనమాట. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్, పెద్ద ఫ్రెండ్స్ వీళ్ళు, మామూలు ఫ్రెండ్స్ కాదు. ఈడ ఇంకో ఫ్రెండ్స్. ఈడ చూడండి, ఇది ఫోటో అంటే చూడ భయంకరంగా. ఆల్బమ్ అంటే ఎట్లా ఉండాలి అబ్బా. ఇది చూడు, గొడుగు కింద ఎట్లున్నా చూడు. వర్షం పర్లేదు ఏం పర్లేదు. ఆడ స్టూడియోలో అట్లా పెట్టుకోమన్నారు అంతే, ఇంకేమీ లే. ఎంత ఫోటోలు వద్దా. మా తాత, మా అవ్వ ఇద్దరు కలిసి ఉన్నారంట. భయంకరంగా ఇష్టం మా ఇద్దరికి. మేమంటే బాగా ఇష్టం వీళ్ళకి. వీళ్ళకి కూడా కడప వాళ్ళు, కడప తగ్గేదేలే. నేను పెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళింది, బాగా లావ్ అయిపోయినా. పెళ్లికి ముందు 10 రోజులు ఇంకా సన్నగా ఉన్నా. వీడికి వెళ్ళిన తర్వాత, వీళ్ళూరికి వెళ్ళిన తర్వాత లావ్ అయినా కొంచెం. చూడండి, ఫుల్ ఫ్యామిలీ. ఇంకా మా మరదలు, ఇంకో చిన్న మరదలు, పెద్ద మరదలు అనమాట. ఏమో పెళ్లి అయింది, ఇంకా పెళ్లి కాలేదు. మా మరదలు, మా వైఫ్ వాళ్ళ చెల్లెలు అనమాట. ఇంకో మరదలు ఏమో చెప్పకపోతే మళ్ళీ కోపం వస్తుంది. ఇద్దరు మరదలు, ఈడగా ఇద్దరు మరదలు. ఇది మా తాత, మా అవ్వ. కాలు పట్టుకుంటాను, అందరు కాలు ముక్కుంటాను. ఓకేనా. నెక్స్ట్ ఫినిష్ అయిపోతుంది, అయిపోయింది, లాస్ట్ ఉంది ఇంకంతే. లాస్ట్ అయిపోయింది. మా లడ్డు తినిపిస్తాను. చూడండి, లడ్డు తినప్పంటే నాకు వద్దు లడ్డు అంట అంతే. ఏమంటే ఆమె ఒక లడ్డు తిందంట, 4-5 లడ్లు తినేస్తుందంట. చూడు, ఇదే విషయం.
అయిపోయింది లాస్ట్. అబ్బా డిజైన్ చూడు ఎట్లా ఉందో, అత్తను ఉంది అట్లా చూస్తా ఉంటే. అమ్మ ఇది లాస్ట్ ఫోటో. మా అత్త మా మామ ఫ్యామిలీ, మా అమ్మ నేనన్నమాట. మా అమ్మ మా నాయన నేను మా వైఫ్. లాస్ట్ అయిపోయింది. అబ్బా ఎండ్ కార్డ్. ఇది 6.5 years ముందు మా మ్యారేజ్ లైఫ్. ఇప్పుడు లైఫ్ ఇంకా బాగుంది. ఎందుకంటే మనం కష్టపడుతున్నాము, కష్టపడిన దానికి ఫలితం ఉంది, మంచిగా ఉంది. కాబట్టి ఎవరికి చెడు చేయలేదు, ఎవరికి మనం హాని చేయలేదు. కాబట్టి మనకు మంచిగానే జరుగుతుంది. దేవుణ్ణి ఎప్పుడు మనము కోరుకునే ఉండాలి, ఎవరికి చెడు చేయకూడదు, మంచి చేయాలనేసి. నా లైఫ్లో నేను మ్యారేజ్ అయ్యేంత వరకు ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు, నాకు ఎవరు హాని చేయలేదు. అందుకే నేను ఇంత మంచిగా ఉన్నా. ఇద్దరు పిల్లలతో మంచిగా ఉన్నా, హ్యాపీగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మంచి వీడియోనే వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే 6.5 years ముందు నేను ఆల్బమ్లో మీకు అంతా చూపించాను. చాలా మంది ఇది లవ్ మ్యారేజ్ అంటారు. అందుకని లవ్ మ్యారేజ్ కాదు, నాది పక్కా అరేంజ్ మ్యారేజ్ అని చూపించడానికి నేను ఈ వీడియో తీసినాను అనమాట. ఓకేనా, మంచిగా ఉంటుంది. ఓకేనా, చూసేదానికి కూడా మంచిగా ఉంటుంది. అందుకని మీకు బాగా నచ్చుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.